దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో కొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి. ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో వాస్తవ సత్యాలను, ఆత్మీయ విషయాలను, క్రైస్తవ విశ్వాసాల ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరమైన, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన ఎన్నో విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశము ద్వారా, మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఆత్మీయులు ఈ ఆరాధన ద్వారా ఈ ఆధ్యాత్మిక సందేశాలను వీక్షిస్తూ మరి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు మా ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఈ ఆధ్యాత్మిక సందేశాలు మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నాయని ప్రభువును గణపరుస్తున్న విధానాన్ని బట్టి, మిమ్మును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా ఈ ఆరాధనను మరి మేము షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు మరి మీరు వీక్షించడమే కాకుండా మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ తద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు కూడా మీరు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉండాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి, దయను బట్టి నాయన మేము సజీవులముగా, ఆరోగ్యవంతులముగా ఉన్నామందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మా ఈ ఆరాధనను ఈ విధముగా షూట్ చేసి మీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరముగా, దీవెనకరముగా, వారి ఆధ్యాత్మిక జీవితాలకు, వారి కుటుంబాలకు అయ్యా ఇగునైనా గొప్ప ఆశీర్వాదకరముగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలను నడిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి, అదేవిధముగా బెసలేలు ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీ మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారములో మనకన్నా గొప్పవారు, ఉన్నతమైన వారు, శ్రేష్టమైన వారు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి ఉంటుండగా ఆయన కృపను బట్టి, దయను బట్టి మనలను ప్రియా దేవుని బిడ్డలారా సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, సమృద్ధిని, క్షేమకరమైన స్థితిని మనకు దయచేసి సురక్షితమైన పరిస్థితుల మధ్య ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి, యథార్థమైన హృదయాలతో ఆయన గణపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, స్తుత్యాగము చేయవాడు మరి ఎవరినో కాదు కానీ నన్ను మహిమపరచుచున్నాడని దేవుడే చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆయన సన్నిధిని మన మధ్యకి ఆహ్వానిద్దాం, ఆయన అభిషేకాన్ని మనం పొందుదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చేటటువంటి ప్రతి దీవెన మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. నిచుడగు తండ్రి నీకు స్తోత్రములు. సమాధానకర్త నీకు స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఇచ్చిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని ఘనపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మేము సజీవులముగా క్షేమకరమైన పరిస్థితులు అయా గుండా మీ ముందుకు వెళ్ళడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. సముద్ర తరంగముల వలె శోధనలెన్నో ఎదురైనను, సముద్ర తరంగముల వలె శోధనలెన్నో ఎదురైనను, ఆదరణకర్తచే ఆదరించి నీ నిత్య కృపలో భద్రపరచి ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్, ప్రభువా నీ సముఖమునందు. మహోన్నతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా చేయబడిన ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. నిజమే నాయన, నిన్ను విశ్వసించిన మా జీవితాలలో ఆశీర్వాదాలతో పాటు అయ్యా ఒక్కొక్కసారిగా నాయన శ్రమలు శోధనలు అయ్యా ఎదురైనప్పుడు నాయన వాటిలో అయ్యా ప్రభా మమ్మల్ని విడువక మాకు తోడుగా ఉండి వాటిపై మాకు జయమిస్తున్న సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నీవు మాకు ఇచ్చిన వాక్కు ద్వారా వాగ్దానాల ద్వారా అయ్యా మా జీవితాలను ఆశీర్వాదకరమైన దీవెనకరమైన పరిస్థితుల నడుమ నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాయన. ఇగో ప్రభా నాతో పాటు కలిసి ఈ ఆరాధనలో నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసిన అయ్యా మా ప్రియులందరి ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి ఆయన నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి మేలు చేసేవి. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, దేవుని మాటలు నమ్మదగేవి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు యథార్థమైనవి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక నమ్మదగిన దేవుని యొక్క మాటలు వినడానికి ప్రియా దేవుని బిడ్డలారా మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క వాక్యమే మన విశ్వాసాన్ని బలపరిచేది. దేవుని యొక్క వాక్యమే మానసిక పరిస్థితులకు నెమ్మదిని సమాధానమును దయచేసేది. దేవుని యొక్క వాక్యమే మనకు స్వస్థతను ఆరోగ్యమును దయచేసేది. దేవుని యొక్క వాక్యమే మన కుటుంబాలను సరైనటువంటి మార్గములో నడిపించేది. మన కుటుంబాలను లోటుపాటులను సరిచేసి కుటుంబాలలో మరి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆప్యాయత, దేవుని యొక్క మంచి ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితుల మధ్య కుటుంబాలు మంచి ఏక మనసుతో ఐక్యతతో ముందుకు వెళ్ళడానికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే ఆత్మీయతలో ముందుకు వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యమే మన కుటుంబాలను నడిపించేది. ప్రియా దేవుని బిడ్డలారా కుటుంబాలలో సమాధానమును నెమ్మదిని కలుగు చేసేది కూడా దేవుని యొక్క మాటలే. ఆయన పరిశుద్ధతలో మనల్ని నడిపించేవి దేవుని మాటలు, మన ఆత్మీయతను బలపరిచేవి, మన యొక్క ఆత్మలో నెమ్మదిని సమాధానమును ఇచ్చేవి కూడా దేవుని మాటలే. ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేసేవి కూడా
దేవుని మాటలు. ఈ మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయము గనుక ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాలను చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఈ సమయంలో దైవజనుడి వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా, మరి సుదీర్ఘకాలంగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు మరి ఈ రోజుతో లేక ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఈ సందేశంతో ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ముగించుకొని వచ్చే వారం నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మనం తీసుకున్నటువంటి అంశంలోంచే క్రొత్త నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు ప్రభు మరి యొక్క కాలాన్ని బట్టి, ఇప్పుడు ప్రస్తుత రకరకాల బోధలను బట్టి, ప్రభు మాకు ఇచ్చే తలంపులను బట్టి ప్రతి విషయాన్ని కూడా మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మీ విశ్వాసాన్ని జాగ్రత్త పరచడానికి, ప్రభు మీకు ఇచ్చిన రక్షణను అది ఎంత విలువైనదో మీరు తెలుసుకొని ప్రియా దేవుని బిడ్డలారా దేవునిలో నమ్మకస్తులుగా ముందుకు వెళ్ళడానికి ఏ రకమైన అబద్ధ బోధల ద్వారా, దుర్బోధల ద్వారా, కల్పితమైన బోధల ద్వారా మరి దేవుని విశ్వాసం నుండి మీరు తొలగిపోకుండా, వాక్యానుసారమైన ఖచ్చితమైన ఆత్మీయత నుండి మీరు తొలగిపోకుండా మిమ్మల్ని జాగ్రత్త పరచడానికే మరి మా ఈ ఆరాధన ద్వారా, ఈ యొక్క అంశ సందేశాల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మీ ముందుకు వస్తూ మిమ్మల్ని బలపరచడం జరుగుతుంది. వాక్యానుసారమైన స్వచ్ఛమైన బోధను మా ఈ ఆరాధన ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశమైనటువంటి ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఈ ఆధ్యాత్మిక ఈ సందేశంలోంచి ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటూ రావడం జరిగింది. ఆ విషయాలను మరొకసారి నేను మీకు తెలియపరిచి ఈరోజు మనం తెలుసుకునేటటువంటి ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మందిరాలను వ్యాపారపు ఇల్లులుగా మార్చిన, దొంగల గుహలుగా మార్చిన బైబిల్ ఉన్నటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా చూస్తూ మౌనముగా ఉండడు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన జీవము గల దేవుడు గనుక ఆయన కొరడ జలిపించక ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మానడు, కఠినముగా శిక్షింపక మానడు అని తప్పక ప్రభు సేవకులైన వారు
తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొంది బుద్ధిపూర్వకముగా పాపమును ఏ సేవకుడైతే చేస్తూ ఉంటాడో, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఏ విశ్వాస అయితే చేస్తూ ఉంటారో, అదేవిధముగా ఏ క్రైస్తవ నాయకుడు చేస్తూ ఉంటాడో, ఎవరు చేసినా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇలాంటి వారికి సిద్ధముగా ఉండును అని ప్రియా దేవుని బిడ్డలారా మర్చిపోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుండి 31 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు పడితే వారు బోధకులుగా ఉండేటటువంటి ప్రయత్నమును చేయకండి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ చేస్తే కఠినమైన తీర్పు పొందేటటువంటి పరిస్థితి పొంచి ఉన్నది గనుక బోధకులుగా సంపూర్ణముగా ఆయన పనిలో ఉన్నట్లయితే బోధ విశ్వాసులకే కాదు ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అది బోధించేటటువంటి బోధకుడు, అతని కుటుంబము బోధించేటటువంటి బోధ ప్రకారం నడిస్తే చాలా మేలు వారికి కలుగుతుంది. అంతేకాదు చాలా ఆశీర్వాదాన్ని కూడా వారు పొందుకుంటారు. అలా కాకుండా బోధించుట వరకే బోధిస్తూ బోధ ప్రకారం జీవించకపోతే కఠినమైనటువంటి తీర్పు ఎదుర్కొనక తప్పదు అని ప్రియా దేవుని బిడ్డలారా, మరి యాకోబు భక్తుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ సహోదరులారా అనేటటువంటి మాటను యాకోబు భక్తుడు మరి వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని ప్రియా దేవుని బిడ్డలారా బోధించుట చాలా ఆశీర్వాదకరమైనది ప్రియా దేవుని బిడ్డలారా. కానీ చాలామంది ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోరు, వాక్య ప్రకారంగా జీవించరు ప్రియా దేవుని బిడ్డలారా. మరి కొంతమంది ఆత్మీయ సహోదరులు, సంఘాల్లో ఉన్న ఆత్మీయ సహోదరులు వారు ఏం చేస్తుంటారంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకుండానే బోధించుటకు వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆసక్తిని వారు చూపుటకు సిద్ధపడుతూ ఉంటారు. అలాగా మరి వాక్యాన్ని నేర్చుకోకుండా వాక్యానుసారంగా నడవకుండా బోధించుటకు ఆసక్తి చూపే వారికి యాకోబు భక్తుడు హెచ్చరిస్తున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, హెచ్చరిక మాటలు తెలియజేస్తున్నట్లు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మరొకసారి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందంటే, ఇదివరకు చెప్పబడిన విషయాలే అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు సేవకులైన వారు ప్రభు కోరేటటువంటి వాక్యానుసారమైన పరిచర్య చేయాలి, వాక్యానుసారముగా వారు జీవించాలి, వారు బోధించే ప్రకారం వారు ఉండాలి, వారి కుటుంబాలు ఉండాలి. దేవుని యొక్క పేరుని చెప్పుకుంటూ దేవుని యొక్క పరిచర్యలను దొంగల గుహగా కానీ వ్యాపారాలుగా మార్చుకుంటూ లగ్జరీ సుఖవంతమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నట్లయితే దేవునికి లెక్క అప్పజెప్పవలసిన ఒక రోజు ఉందని మర్చిపోకూడదు. అలాంటి సేవకుల సంఘాలలో ఒకవేళ విశ్వాసులుగా ఎవరైనా ఉంటే అలాంటి సంఘాల నుంచి బయటకు వచ్చి వాక్యానుసారమైన సంపూర్ణ సేవకుల సంఘాలలో విశ్వాసముతో దేవుని యొక్క పరిచరణ చేస్తున్న వాక్యాన్ని ఉన్నట్లు బోధించే సేవకుల సంఘాలు ఉండుంటుంది మీకు ఎంతైనా ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యలు ఏవేవో మనం తెలుసుకోవడం కూడా జరిగి ఉన్నది. పుత్రదాత వృక్షపు పండ్లు తినుట ద్వారానే లేయాకు సంతానము కలిగింది అనేటటువంటి బోధ వాక్య విరుద్ధమైనటువంటి బోధ అని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి పుత్రదాత వృక్షపు పండ్లు తినకముందే లేయా 4 కుమారులకు జన్మను ఇచ్చినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా సంతానాన్ని లేయా పొందిందే గాని పుత్రదాత వృక్షపు పండ్లను తినుట ద్వారా కానే కాదని తప్పక మనం తెలుసుకోవాలి. గనుక పండ్లు తినుట ద్వారా సంతానము కలుగుతుంది. ఏ ప్రభు సేవకుడు ఒకవేళ బోధించినా ప్రియులార విషయాలు గమనించండి. పండ్లు తినుట ద్వారా, ప్రార్థించే పండ్లు తినుట ద్వారా సంతానము కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, మీ పరిస్థితులు మారిపోతాయి, మీ రోగాలు బాగైపోతాయి అనేటటువంటి బోధలు ఏ సేవకుడు బోధించినా ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిచర్యను ఏ ప్రభు సేవకుడు చేసినా అది వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యే అని మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి.
ఒకవేళ లేయాకు సంబంధించినటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఆదికాండం 29వ అధ్యాయం 31 నుండి 35 వరకు రాయబడిన వాక్యవచనాల్లోనూ 30వ అధ్యాయం 14 నుండి 21 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తే అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యూదారాజు అయినటువంటి హిజ్కియా మరణకరమైన రోగము నుండి దేవుడిచ్చేటటువంటి ఆ జీవములోనికి పెట్టబడ్డాడే కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అంజూరపు పండ్ల ముద్ద ద్వారా కాదు అని మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, శరీరంలో ఉన్నటువంటి యూదారాజు అయినటువంటి హిజ్కియా ఆ మరణకరమైన రోగము నుండి దేవునిచ్చే విడుదల పొందాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆ జీవాన్ని ఆయన పొందుకోవడమే కాకుండా ఆయన యొక్క ఆయుస్సును దేవుడు 15 సంవత్సరాలు పొడిగించినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు అంజూరపు పండ్ల ముద్ద ముందుగా పెట్టబడిన తర్వాత ఈ మరణకరమైన రోగము బాగు చేయబడలేదు. కానీ దేవుడు తన యొక్క వాగ్దానపు మాటను యూదారాజు అయినటువంటి హిజ్కియాకి ఇచ్చిన తర్వాతే ప్రియా దేవుని బిడ్డలారా, మరి హిజ్కియా ఆ ఒక మరణకరమైన రోగము నుండి ఆయన విడుదల పొందడమే కాకుండా స్వస్థతను ఆయన పొందాడు. అయితే ఈ యొక్క క్యాన్సర్ పుండు ద్వారా అయినటువంటి ఏ భాగములో అయితే క్యాన్సర్ పుండు ఏర్పడిందో ఆ భాగములున్న గాయము అది పూర్తిగా మానిపోవడానికి అంజూరపు పండ్ల ముద్దను పెట్టినట్లు మనం చూస్తుంటాం. అది కూడా దేవుని యొక్క మాట ప్రకారం తన ప్రవక్త ద్వారా యూదారాజు అయిన హిజ్కియాకి తెలియపరచబడినప్పుడు అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అది పెట్టుట ద్వారా ఆ గాయము మానిపోయినట్లు మనం చూస్తుంటాం. అంటే గాయం అనేది కనబడకుండా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, విషయాలు గమనించండి. ఒకవేళ అంజూరపు పండ్ల ముద్ద ద్వారానే అని తలంచి పండ్లు ఈ పరిచర్యలు ప్రియా దేవుని బిడ్డలారా చేసినా పండ్లు తినుట ద్వారా అంటే ప్రార్థించిచ్చే పండ్లు తినుట ద్వారానే సంతానము స్వస్థత అని తలంచి వాటి మీద విశ్వాసం వెళ్ళినా వాటిని ఆశ్రయించినా ఇది వాక్యానుసారమైన పరిచర్య కాదు, ఇది వాక్యానుసారమైనటువంటి విశ్వాసము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ ప్రియా దేవుని బిడ్డలారా మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయము ద్వారాను అదేవిధముగా రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 1 నుండి 11 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి పండ్ల పరిచర్యలను ఏ ప్రభు సేవకుడు అనుసరించినా అలాంటి వారికి యాజకుడగు స్కెవా యొక్క ప్రియా దేవుని బిడ్డలారా 7 కుమారులను అపొస్తలుల కార్యములో మనం చూస్తుంటాం. అంటే స్కెవా యొక్క 7 కుమారులు మనకు అపొస్తలుల కార్యములు కనబడుతుంటారు. వారు ప్రియా దేవుని బిడ్డలారా మరి పౌలు గారు లాగే యేసునామాన్ని వారు ఉచ్చాటన లేకపోతే మంత్రించడం వారి యొక్క విధానంలో వారు చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మరి అలాంటి వారికి మరి ఎటువంటి అవమానం ఎదురయ్యిందో ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తూ ఉంటాం. మరి 7గురిలో 2 ఆ ఒక దెయ్యం పట్టినవాడు ఒకడు ఏం చేస్తాడంటే ఆ ఒక 7గురిలో 2 మీద పడి వారి యొక్క వస్త్రాలను చింపి వారిని దిగంబరులుగా చేసి వారిని గాయపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, వారు దిగంబరులుగా పారిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి అవమానకరమైన పరిస్థితులు ప్రియా దేవుని బిడ్డలారా ఎదురవుతాయని ప్రభు సేవకునిగా మరి నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు గత వారం మనం చెప్పుకోవడం జరిగినది. ఏదేమైనా ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసము దేవుని మీద ఉండాలి తప్ప విశ్వాసము సేవకుల మీదకి వచ్చేటట్లు చేసుకోకూడదు. అంతేకాదు సేవకులు ప్రార్థించిచ్చే పండ్ల మీదకి ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసము విశ్వాసులకు కలిగేటట్లు చేయడము అది వాక్య విరుద్ధమైన పరిచర్యని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే విశ్వాసము దేవుని మీద ఉంటుందో, ఎప్పుడైతే దేవుడు కోరే ఆత్మీయతను విశ్వాస కలిగి దేవుడు కోరేటటువంటి ప్రార్థనా జీవితాన్ని విశ్వాస కలిగి దేవుడు కోరేటటువంటి వాక్యానుసారమైనటువంటి విధానాల్లో విశ్వాసం ఉండి ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసాన్ని దేవుని మీద కలిగి ఉంటాడో విశ్వాసి, అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాస జీవితంలో దేవుడు నేరుగా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. వారు ప్రార్థించే ప్రతి ఒక్క ప్రార్థనకి అద్భుతమైనటువంటి దేవుని యొక్క జవాబులు వారు పొందుకుంటూ ఉంటారు. దేవుడు కోరే ఆత్మీయత లేకుండా, వాక్యానుసారమైన ఆత్మీయత లేకుండా దేవుని మీద విశ్వాసము లేకుండా సేవకుల మీద ఆయా సంస్థల మీద వారు చేసే పరిచర్యల మీద వారు ప్రార్థించే ఏవేవో వాటి మీద మన విశ్వాసం వెళ్తే ప్రభు కార్యాలు మన జీవితాల్లో మనం చూడలేం. విశ్వాసము దేవుని మీదే ఉండాలి. ఆ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా సేవకుడు కూడా విశ్వాసకి నేర్పాలి, బోధించాలి. ప్రియా దేవుని బిడ్డలారా అలాంటి బోధ చేసి విశ్వాసంలో దేవుని విశ్వాసంలో పెంచి దేవుని ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందే ఆత్మీయతల విశ్వాసాలని ఎవరైతే ప్రోత్సహిస్తుంటారో, ఏ సేవకుడైతే ప్రోత్సహిస్తాడో ప్రియా దేవుని బిడ్డలారా ఆ పరిచర్యలు వాక్యానుసారమైనవి విశ్వాసము తన మీద
తను ప్రార్థించి ఇచ్చేటటువంటి వస్తువులు అవ్వచ్చు, పండ్లు అవ్వచ్చు, ఆయిల్ అవ్వచ్చు, ప్రియా దేవుని బిడ్డలారా, రకరకాల వాటి మీద విశ్వాసాన్ని తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఏమంటే అది వాక్య విరుద్ధమైన పరిచర్యను ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్న ఈ విషయాలు గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య విరుద్ధమైనటువంటి ఇటువంటి పరిచర్యలను ఇంటి పేరును బట్టియో, లేక ప్రాంతాన్ని బట్టియో, బంధు ప్రీతిని బట్టియో, కులాన్ని బట్టియో ప్రోత్సహించిన, బలపరిచిన ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపాన్ని రుచి చూడక తప్పదు అని ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు పేరట నేను తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే యోహాను రాసిన 2వ పత్రిక 1:9 ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు అని అక్కడ యోహాను భక్తుడు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు అలాంటి వారికి శుభమని చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అని ప్రియా దేవుని బిడ్డలారా యోహాను భక్తుడు యోహాను రాసిన 2వ పత్రిక 1:11 వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న కొన్ని విషయాలను నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, తండ్రియే కుమారునిగా వచ్చాడని అంగీకరించక తండ్రి వేరు కుమారుడు వేరు అని బోధించు వారికి శుభమని చెప్పవద్దు అనేటటువంటి సందర్భానికి సంబంధించిన విషయాలు ఇవి అయినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, వీటి ద్వారా హెచ్చరిక మాటలు ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలియజేయడానికే ఈ విషయాలను ఈ సందర్భంలో ప్రభు సేవకునిగా మరి నేను ప్రస్తావించడం జరిగింది. ఈ విషయాల్లోంచి మరి ఆత్మీయ విషయాలను కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 24, 10వ అధ్యాయం 33, యోహాను సువార్త 2వ అధ్యాయం 19, యోహాను సువార్త 10వ అధ్యాయం 18లో ఉన్న విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం పరిశీలిస్తే యెహోవాయే యేసుక్రీస్తు అనే విషయం మనకి అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే తండ్రి అనేది ఆయనలోని దైవత్వము కాగా కుమారుడు అనేది ఆయనలోని మానవత్వమును తెలియజేయుచున్నది. ఎవరిలోని అంటే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారిలో అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడుగా ఉన్న తాను మానవాకారంతో వచ్చుట ద్వారా ఆయన స్థానము తగ్గించబడింది. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఆయనను మరి కుమారునిగా ప్రవక్తల ద్వారా ముందుగా ప్రకటించబడినటువంటి ప్రవచనంలో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా తనను తాను కుమారునిగా చెప్పుకున్నాడే తప్ప ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. ప్రియులారా, విషయాలు గమనించండి. పాత నిబంధనలో ఉన్న యెహోవాయే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. మరి యేసు ప్రభువారు తన్ను కుమారునిగా ఆయన తెలియపరుచుకున్నాడు కదండి, కుమారునిగా చెప్పుకున్నాడు కదా అంటే ప్రవక్తలు ఆయన్ని కుమారుడు అని వారు ప్రవచించడం జరిగి ఉన్నది కనుక కుమారునిగానే ఆయన చెప్పుకున్నాడు. ఈ విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 9:6లోని నిత్యుడగు తండ్రిగా మరి పిలువబడింది ఎవరు అంటే ప్రియా దేవుని బిడ్డలారా రాబోచున్నటువంటి అంటే కుమారునిగా రాబోచున్న యేసుక్రీస్తు అని మనం తప్పక తెలుసుకోవాలి. కారణం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన నిత్యుడగు కుమారుడుగా ఆయన లేడు, నిత్యుడగు తండ్రియే కుమారునిగా రాబోచున్నాడు గనుక నిత్యుడగు తండ్రి అని యెషయా ప్రవక్త క్రీస్తు విషయమై ప్రవచించినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3 ద్వారా, మత్తయి 3:3 ద్వారా మనకి తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. పాత నిబంధనలో ఉన్న యెహోవా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ఆయన వచ్చారు. ఈ విషయాలు గమనించండి. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడైనటువంటి దేవుడు అన్ని కాలాల్లో కూడా ఆయన దేవునిగా పిలువబడ్డాడు. అంటే పాత నిబంధనలో సృష్టికర్తగా ఉన్నప్పుడు దేవుడిగా పిలువబడ్డాడు. అదేవిధముగా క్రొత్త నిబంధనలో పాపుల రక్షకునిగా వచ్చినప్పుడు కూడా ఆయన దేవునిగా పిలువబడ్డాడు. అదేవిధముగా పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్య నేడు ఉంటున్న ఈ యొక్క పరిస్థితుల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన దేవునిగానే పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే మరి ఆ యొక్క యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15, 44, 6 ద్వారా యోహాను సువార్త 8:24, యోహాను సువార్త 10:33, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 14:18 ద్వారా మనకి తెలియపరచబడతాయి. ప్రియులారా, విషయాలు గమనించండి. సృష్టికర్తగా యెహోవాగా ఆయన పిలువబడ్డాడు, పాపుల రక్షకునిగా యేసుక్రీస్తుగా ఆయన
మరి వచ్చినట్లు మనం చూస్తుంటాం. మరి యేసుక్రీస్తు పిలువబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మగా ఏమండి ఆయన దేవునిగానే పిలువబడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు ఒక్కడే గనుక ఏమండి ఆయన యెహోవాగా పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా ఏమండి మరి యేసు ప్రభువారే ఆయన అన్నారు, నేను మరలా మీ వద్దకు వత్తును. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మరూపిగా, ఆత్మస్వరూపిగా, ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మగా ఏమండి మరి ఆది అపోస్తుల మీదకి మేడగదిలో ఆయన వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కడైన దేవుడే ఆయా కాలాల్లో పనిచేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా నేడు కూడా ఆయనే పనిచేస్తున్నాడు. ఈ విషయాలు గమనించండి. దేవుడు ఒక్కడ గనుక ఏమండి మరి ఆయన కుమారుడిగా దేవుడే, పరిశుద్ధాత్మగా కూడా దేవుడే అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి సృష్టికర్తగా నిత్యుడిగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే సృష్టికర్త పాపుల రక్షకునిగా వచ్చినప్పుడు కూడా నిత్యుడగు తండ్రి అని ఏమండి మరి ఆయన ప్రవచించబడినట్లు మనం చూస్తూ ఉంటాం. నిత్యుడగు ఆత్మ పరిశుద్ధాత్మగా పిలువబడినట్లు కూడా మనం చూస్తుంటాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా 28, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6, ప్రియా దేవుని బిడ్డలారా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9, 14 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడతాయి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా ఆయన వచ్చి ఉన్నారనే విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. కారణం దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం తెలుసుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఆయా కాలాల్లో ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్న ఒక్కడైనటువంటి దేవుడు ఏమండి ఈ విధముగా ఆయన్ని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క వాక్యములోంచి మరికొన్ని విషయాలు మీకు అర్థమవడానికి నేను ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక్కడైనటువంటి దేవుడు ఏమండి గిద్యోనుకు 3 విధాలుగా తనను తాను ప్రత్యక్ష పరుచుకున్నాడనే విషయము ప్రియా దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథములో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే ఒకేసారి ముగ్గురుగా తను తాను ప్రత్యక్షపరచుకోలేదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఒక ఆ సందర్భంలో ఏమండి మరి 3 విధాలుగా తను తాను ఏమండి మరి గిద్యోనికి ఏమండి తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లు మనం చూస్తుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11లో మొదట మామూలు మనిషిగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరికంటే గిద్యోనికి మస్తకే వృక్షం కింద ఏమండి కూర్చుండుట ద్వారా ఏమండి మరి అక్కడ ఆయన మామూలు మనిషిగా గిద్యోనికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మరి అదే సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా దూతగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా మనిషిగా దూతగా గిద్యోనుకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథం 6:14లో మనం చూస్తుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 6:16లో కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే న్యాయాధిపతుల గ్రంథం 6:14, న్యాయాధిపతుల గ్రంథం 6:16లో ఏమండి అక్కడ మనిషిగా దూతగా తను తాను ప్రత్యక్షపరుచుకున్న దేవుడు యెహోవాగా మనం చూస్తూ ఉంటాం. పిల్లల ఈ విషయాలు గమనించండి. అంటే ఒకే సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా మనిషిగా దూతగా యెహోవాగా కాక ప్రియా దేవుని బిడ్డలారా మొదట మనిషిగాను, తదుపరి దూతగాను, తదుపరి ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా దేవుడు తను తాను యెహోవాగా మరి ప్రత్యక్షపరుచుకున్నట్టును ప్రియా దేవుని బిడ్డలారా మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఒక్కడైనా దేవుడు గిద్యోనుకు 3 విధాలుగా ప్రియా దేవుని బిడ్డలారా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడే తప్ప ఒకేసారి 3 ప్రత్యక్షతలుగా తను తాను ప్రత్యక్ష పరుచుకొనలేదు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు ఏమండి మరి ఆ 3 దేవుళ్ళు అని మనం ఎప్పుడు కూడా మరి ఏమండి మరి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరచట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే దేవుడు ఒక్కడనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది. దేవుళ్ళు 3 అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరచట్లేదు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఒకే సందర్భంలో బైబిల్లో ఏమండి దేవుడు ఎక్కడా కూడా తన్ను తాను ఏమండి 3 దేవుళ్ళుగా ఆయన ప్రత్యక్ష పరుచుకొనలేదు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఒక్కడే గనుక అనే ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ దైవ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఏమిటి గిద్యోనికి ఒకేసారి 3 విధాలుగా అంటే మనిషిగా దూతగా యెహోవాగా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకోలేదు. కానీ మొదట మనిషిగా, తర్వాత దూతగా, తర్వాత యెహోవాగా ఏమండి 3 విధాలుగా ఏమండి ఆ సందర్భంలో తను తాను ఏమండి ప్రత్యక్షపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు
దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనకు తెలియపరుస్తుంది తప్ప దేవుళ్ళు ముగ్గురు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియపరచట్లేదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమండి ఒక్కడైన దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆయా సందర్భాల్లో సృష్టికర్తగా, పాపుల రక్షకునిగా, పరిశుద్ధాత్మగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడే తప్ప ఏమండి ఒకే సమయంలో ఒకేసారి ఏమండి ముగ్గురు దేవుళ్ళుగా తను తాను ఏమండి ప్రత్యక్షపరుచుకున్నటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు కనబడవు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి అబద్ధ బోధకులు, దుర్బోధకులు వారు సృష్టించారు ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేవుడు ఒక్కడని తెలియపరుస్తూ మనకు ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుడు ఒక్కడే అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన్ని ఏమండి సృష్టికర్తగా మనం విశ్వసించగలం, పాపుల రక్షకునిగా వచ్చిన క్రీస్తుని విశ్వసించగలం, పరిశుద్ధాత్మను అంగీకరించగలం, విశ్వసించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమైనా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే ఆయా కాలాల్లో తనను తాను తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది సత్యం అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేగాని ప్రియా దేవుని బిడ్డలారా, ముగ్గురు వేరువేరుగా లేరు. అలాగని దేవుడు పరమందు ఉండి ఏమండి ఉనికిలో ఇద్దరు వ్యక్తులు లేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. అసలు ఏమండి మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం ముగ్గురే లేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు ఒక్కడే ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి దేవుడు సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి, ఆయన ఏకైక దేవుడు గనుక ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్న దేవుడు ఏమండి ఏకైక దేవుడు గనుక ఆయన సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి అయి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ ఎందుకు మీకు తెలియపరచడం జరిగి ఉన్నదంటే ఏమండి తండ్రియే కుమారునిగా వచ్చాడు అనే విషయానికి సంబంధించిన యోహాను రాసిన 2వ పత్రిక అక్కడ రాయబడిన విషయాలను బట్టి కొంత మీకు అర్థమవడానికి ఈ విషయాలను కొంత వివరముగా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. కనుక మరి యేసుని విశ్వసించిన వారు దేవునిగా విశ్వసించడం ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన్ని సృష్టికర్తగా విశ్వసిస్తున్నారు, పరిశుద్ధాత్మగా విశ్వసిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించండి. అలాగని ముగ్గురు దేవుళ్ళు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నారని దీని అర్థం కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాడు. ఆయన తనను తాను తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ విశ్వాసములోని క్రైస్తవ విశ్వాసం ముందుకు వెలుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పరిపూర్ణమైన దీవెనలు, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎటువంటి బోధకుల సంఘాలకు మనం వెళ్ళకూడదు అంటే ప్రియా దేవుని బిడ్డలారా యెజబెలు వలె బోధలు చేసే సంఘాలకు వెళ్ళకూడదు. యెజబెలు, ఆహాబు భార్య, వీరి చరిత్ర ఇశ్రాయేలు రాజుల చరిత్ర ఆ కాలంలో మనం చూస్తే వీరు బహు దుర్మార్గులుగా మనం చూస్తుంటాం. బైబిల్ చరిత్రలో ఉన్న చెడ్డ స్త్రీలలో యెజబెలు ఒకతే. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 30-33, రాజుల ఆ ఒక మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4, 19వ అధ్యాయం 1-2 వచనాలు, 21వ అధ్యాయం 1 నుండి 23 వరకు, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 7, 10, 22, ప్రియా దేవుని బిడ్డలారా 30, 37లో ఈ యొక్క విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18 నుండి 23 వరకు మనం చూస్తున్నప్పుడు యెజబెల్ అంతా చెడ్డ స్త్రీ ఒకతే తుయతైరా సంఘములో ఉంది. తాను క్రీస్తును అనుసరిస్తున్నానని, దేవుని ప్రవక్తనని చెప్పుకుంటూ దేవుని నుంచి తనకు సందేశాలు వస్తున్నట్లు నటించింది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆమె ఈ తుయతైరా సంఘానికి నేర్పిన బోధ మాత్రము పెర్గము సంఘములో ఉన్న బిలాము బోధ లాంటి బోధని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12 నుండి 14 వరకు, 2వ అధ్యాయం 14 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా తుయతైరా సంఘములో మెప్పు ఎంత గొప్పగా ఉన్నదో తప్పు కూడా అంత పెద్దదిగా ఉన్నది. ఇది ఘోరమైన తప్పు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆహాబు భార్య అయినటువంటి యెజబెలు ఎప్పుడో చనిపోయింది. ఆ ఒక చనిపోయిన విషయాలు పాత నిబంధనలో ఏమంటే ఇశ్రాయేలు రాజుల కాలంలో మనం చూస్తూ ఉంటాం. కానీ యెజబెలును ప్రేరేపించిన ఆ దుష్ట ఆత్మ అది చావలేదు. ప్రియా దేవుని బిడ్డలారా అది ఇంకా పనిచేయచ్చు ఉన్నది. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరీక్షించుట సంఘ బాధ్యత అయ్యున్నది. యోహాను రాసిన మొదటి పత్రిక
ప్రియా దేవుని బిడ్డలారా ఒక 4వ అధ్యాయం 13 నుండి 6 వరకు ఏమండి ఆ 4వ అధ్యాయం 1 నుండి 3, 6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క తుయాతైర సంఘం ప్రేమించే సంఘం, అలాగని అన్నిటినీ ప్రేమించుట మంచిది కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని తుయాతైర సంఘం ఏమండి మరి గుర్తించలేకపోయింది, గ్రహించలేకపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సంఘం యొక్క ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవజ్ఞానముతో కూడినదిగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నీతిని ఆయన ప్రేమించారు, దుర్నీతిని ఆయన ద్వేషించినట్లు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8, 9లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ తుయాతైర ఈ సంఘము దుష్టులను ప్రేమించి ఉండనిచ్చుచున్నది అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమండి యెజబెలు లక్షణాలని ఒకసారి మనం సందర్భంలో తెలుసుకుందాం. యెజబెలు లక్షణాలు ఏంటంటే జారత్వము చేట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20-21లో మనం చూస్తుంటాం. ఇలాంటి వారిని సంఘం ఏం చేయాలంటే వెలివేయాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1, 3, 13 వచనాల్లో మనం చూస్తుంటాం. చాలామంది ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు ఏమండి ఆ ప్రభు సేవకులైన వారు కానీ ప్రభు సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే జారత్వమును పాపముగా ఏమండి వారు గద్దించకుండా ప్రియా దేవుని బిడ్డలారా జారత్వం పాపము కాదు అని చెప్తూ ఉంటారు. ఆయా విశ్వాసాలకు ఇచ్చిన వాటిని తినుట పాపము కాదని కూడా చెప్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇదే విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 22 వరకు మనం చూస్తూ ఉంటాం. ఆయా విశ్వాసాలకు మరి బలి ఇచ్చిన వాటిని తినుట అది పాపము కాదని ఏమండి తుయాతైర సంఘంలో ఉన్న ఏమండి ఆ ఒక యెజబెలు ఆ దుష్టాత్మ అక్కడ ఒక వ్యక్తిలోని ఒక స్త్రీలో పని చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెజబెలు లక్షణాలు మనం చెప్పుకుంటూ వస్తున్నప్పుడు మోసము చేయుట. ప్రకటన గ్రంథం 2:20లో చూస్తాం. దేవుని దాసులను దాని యొక్క బోధ ద్వారా మోసపరుచుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, కొంతమంది మోసాన్ని కూడా పాపము ఏమండి పాపముగా ఎంచరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కానీ మోసము కూడా పాపమని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తెలియజేస్తుంది. చిల్లంగితనము అనగా ప్రియా దేవుని బిడ్డలారా మాంత్రిక సంబంధమైనటువంటి సంబంధాలు ఏమండి వీటిని కూడా కొంతమంది క్రైస్తవ విశ్వాసులు పాపముగా ఎంచరు. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి కానీ అది పాపమని బైబిలు చెప్తుంది. ముఖమునకు రంగు పూయుట ఏమండి యెజబెలు యొక్క లక్షణాలు ఇదొకటి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 22-30లో మనం చూస్తుంటాం. అబద్ధ సాక్ష్యము పలుకుట. రాజుల మొదటి గ్రంథం ఏమండి 21వ అధ్యాయం 1 నుండి 16 వరకు నిజదేవుని ప్రవక్తలను అనగా భక్తులను హింసించుట లేక హతము చేయుట. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 4 నుండి 13 వరకు. సామెతల గ్రంథం 17:26లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లక్షణములు గల వారు తుయాతైర సంఘములో ఉన్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23లో మనం చూస్తున్నప్పుడు దాని పిల్లలు అనగా యెజబెలు లక్షణాలు గలవారు సంఘములో ఉన్నారు గనుక ఈ సంఘములో దేవుని యొక్క పిల్లలు కూడా ఉన్నారు, యెజబెలు పిల్లలు కూడా ఉన్నారు. ఏ సంఘములో? తుయాతైర సంఘములో. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని క్రైస్తవ సంఘాలలో ఇలాంటి బోధలను ఇలాంటి ఏమండి బోధలు బోధించే సేవకులను ప్రోత్సహిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యెజబెలు పిల్లలతో దేవుని పిల్లలు ఏమండి ఆ దేవుని పిల్లలుగా ఉన్నవారు ఏమండి ఏకీభవించిన ప్రతి విషయాన్ని సమర్థించి ఏమండి ప్రోత్సహిస్తూ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దాని పిల్లలకు పట్టిన గతే దేవుని పిల్లలకి కూడా పడతాదని ప్రభు ఈ యొక్క తుయాతైర సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తుంటాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20-22లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ప్రభు అంటూ ఉన్నాడు, దానితో వ్యభిచరించు వారిని మారు మనసు పొందమంటున్నాడు. ఒకవేళ పొందకపోతే శ్రమల పాలు చేస్తాను, అంతేకాదు చంపుతాను అని కూడా దేవుడు అంటున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20-23లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, బిలాము బోధలు గల సంఘాలు, నికోలీతుల బోధలు గల సంఘాలు, దేవుడు చెప్పని వాటిని బోధించే సంఘాలు, ఏమిటి కల్పిత బోధలను బోధించే సంఘాలు, ప్రియా దేవుని బిడ్డలారా ఈ సంఘాలు దేవుని చేత ఆమోదించబడవు, అంగీకరించబడవు, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడవని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, యెజబెలు బోధల లాంటి సంఘాలు దేవుని ద్వారా ఆమోదించబడవు,
బిలాము బోధల లాంటి సంఘాలు దేవుని ద్వారా అంగీకరించబడవు, ఆమోదించబడవు. నికోలీతుల బోధలు అలాంటి సంఘాలు దేవుని ద్వారా అంగీకరించబడవు, ఏమండి అవి ఆమోదించబడవు. కనుక అలాంటి సంఘాలలో ఒకవేళ విశ్వాసులుగా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడలేం, విడువబడతాం అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారముతో ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ వారముతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశం పేరులో చెప్పబడిన ప్రతి ఒక్క ఆ యొక్క ఆధ్యాత్మిక సందేశాలను ప్రతి వారం ఈ ఆరాధనలో చెప్పబడినవి, దీనికి ముందు చెప్పబడినవి మీరు చూడగలిగితే ఎటువంటి ప్రభు సేవకుని మీరు కలిగి ఉండాలో, ఎటువంటి ప్రభు సేవకుల యొక్క సంఘాలు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాయో, అవి దేవుని ద్వారా ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు అంగీకరించబడతారు. ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, వచ్చే వారం నుండి దాని క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి మరి నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి మీరు వస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొంటూ ఈ ఆరాధనను వీక్షిస్తూ ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా వాక్యానుసారమైన ఆత్మీయతలు ఈ కడవర దినాల్లో మరి మీరు నడిపించబడుతూ వాక్యానుసారమైన ఆత్మీయతను కట్టుకొని ప్రభు రాకడ కొరకే మీరు సిద్ధపడాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మహోన్నతుడా, మా ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను ఈ యొక్క అంశ సందేశాల ద్వారా ఆధ్యాత్మిక ఈ విషయాల ద్వారా అయా ఇగో నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దీవించమని, ఈ ఆరాధన వారి యొక్క కుటుంబాలకు, వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా మార్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, స్వదన కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలకు పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమె యేసు రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తమే చేయం, ప్రభేశ్వ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద కృమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుమో దేవా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలు మీరును పాలుభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో మిమ్మును మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు ద్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు.